సో హలో గాయస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ సిద్ధు రివ్యూస్. ఈరోజు మనం హనుమాన్ మరియు గుంటూరు కారం 9 days కలెక్షన్స్ చూద్దాం గాయస్. అలాగే మీరు ముందుగా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టాలని కోరుకుంటూ జస్ట్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా హనుమాన్ విషయానికి వస్తే 9 days షేర్ ఇక్కడ 9వ రోజు 9 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్ షేర్. ఇక్కడ నైజాంలో 7.5 కోట్లకి బిజినెస్కి గాను 23 కోట్ల షేర్ వచ్చింది గాయస్. 30 కోట్ల రన్తో దూసుకుపోతుంది. సీడెడ్లో మనకి 4 కోట్ల బిజినెస్ గాను 5.9 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్రలో 6.5 కోట్లు, ఈస్ట్లో 5 కోట్లు, వెస్ట్లో 3 కోట్లు, గుంటూరులో 3.5 కోట్లు, కృష్ణాలో 2.9 కోట్లు, నెల్లూరులో 1.5 కోట్లు గాయస్. ఆ ఓవర్సీస్లో 20 కోట్లు, కర్ణాటకలో 2 కోట్ల బిజినెస్ గాను 8.2 కోట్లు, హిందీలో 14.5 కోట్లు. 9 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ 95 కోట్లు, గ్రాస్ వచ్చేసి 177 కోట్లు దాటింది గాయస్. ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు అయితే సినిమా 67 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ రన్ని కొనసాగిస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే తెలుగు స్టేట్లో 50 కోట్ల షేర్ కొట్టి 83 కోట్ల గ్రాస్ కూడా కొట్టింది గాయస్. 20 కోట్ల బిజినెస్కి గాను 30 కోట్ల ప్రాఫిటే మనకు తెలుగు స్టేట్స్ నుంచే వచ్చింది. మరి చూద్దాం ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో హనుమాన్ మూవీ. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే ఇంకా 250 కోట్లు దాటి 300 కోట్లు వెళ్తుందేమో అని అనుకుంటున్నా. ఇప్పటివరకు మన తెలుగు చలనచిత్ర హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం ఒక చిన్న సినిమా 30 కోట్ల ప్రాఫిట్ మన తెలుగు స్టేట్స్ నుంచి రావడం. సో అది గాయస్, మరి చూద్దాం మరి ఇంకెంత ప్రపంచం సృష్టిస్తుందో మన హనుమాన్ మూవీ. సో అది గాయస్, మరి ఇంకా హనుమాన్ మూవీ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో నేను అనుకోవడం ఇంకా దీనికి ఎండ్ ఉండదేమో అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం గుంటూరు కారం కలెక్షన్స్ చూద్దాం గాయస్. మనకి గుంటూరు కారం కలెక్షన్స్ వచ్చేసి నైజాంలో వచ్చేసి 32.3 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్. 9 రోజుల షేర్. ఇక్కడ 42 కోట్ల బిజినెస్కి కాను ఇంకా 10 కోట్లు కలెక్ట్ చేయాలి గాయస్ నైజాంలో. సీడెడ్లో మనకి 13.7 కోట్ల బిజినెస్కి కాను 9.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ 3.2 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇంకా ఉత్తరాంధ్రలో 14 కోట్ల బిజినెస్ కాను 12 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా 2 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈస్ట్లో 8.8 కోట్లు ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వెస్ట్లో 5.6 కోట్లు, గుంటూరులో 7.9 కోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక్కడ కృష్ణాలో 6 కోట్లు, నెల్లూరులో 3.4 కోట్లు. అలా 9 రోజులు కానీ తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 102 కోట్ల బిజినెస్కి గాను 102 కోట్ల బిజినెస్కి గాను 84 కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఇంకా 130 కోట్లు కలెక్ట్ చేయాలి. 130 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇంకా 17 కోట్లు కలెక్ట్ చేయాలి తెలుగు స్టేట్స్ నుంచే. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల బిజినెస్ గాను 6 కోట్లు కలెక్ట్ చేసింది గైస్. ఇంకా ఓవర్సీస్లో 20 కోట్ల బిజినెస్ గాను 15 కోట్లు కలెక్ట్ చేసింది. 9 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 105 కోట్లు. ఇంకా గ్రాస్ వచ్చేసి 173 కోట్లు. మనకి ఇంకా 22 కోట్లు కలెక్ట్ చేయాలి గాయస్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు. కాబట్టి మరి చూద్దాం ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో. ఇంకా 22 కోట్లు కలెక్ట్ చేయాలి కానీ 22 కోట్లు కలెక్ట్ చేయాలి కాబట్టి మరి చూద్దాం మహేష్ బాబు గారు ఈ 22 కోట్లు ఇంకెన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తారో. ఈ 22 కోట్లు కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది గాయస్, మరి గుంటూరు కారం మరియు హనుమాన్ మూవీ కలెక్షన్స్ వచ్చేసి 9 రోజులు కలెక్షన్స్ వచ్చేసి. అండ్ గాయస్, మీకు లాస్ట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ ఉంది కదా. సో అందరికీ హ్యాపీ ఓపెనింగ్ గుడి తరఫున అండ్ మా ఛానల్ తరఫున కూడా గుడి ఓపెనింగ్ బాగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సిద్ధు రివ్యూస్. బై గాయస్.